ప్రస్తుతం ఏదైతే సిట్ అధికారులు జోగి రమేష్ నివాసానికైతే చేరుకుంటున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు అయితే వెళ్లారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి సిట్ ఎక్సైజ్ అధికారులు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కల్తీ మద్యం ఇందాక ప్రస్తావించినట్టుగా దీనికి సంబంధించి జోగి రమేష్ ను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? జోగి రమేష్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వస్తా ఉన్నాయి. కల్తీ మద్యం కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పవన్, గుడ్ మార్నింగ్. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి వైసీపీకి సంబంధించిన నేత జోగి రమేష్ ను సిట్ అధికారులు వాళ్ళ ఇంటిని చుట్టుముట్టారు. ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆయన సోదరుడు రాము ఇంటిని కూడా వీళ్ళు సిట్ అధికారులు చుట్టుముట్టారు. జోగి రమేష్ కు నకిలీ మద్యంలో పాత్ర ఉంది అని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఇదే సమయంలో జోగి రమేష్ ఆదేశాలతోనే తాను నకిలీ మద్యం తయారు చేశానని ఈ కేసులో A1 గా ఉన్న జనార్దన్ రావు ఇప్పటికీ పోలీసులకు వీడియో వాంగ్మూలం ఇచ్చారు. అదేవిధంగా ఆయన ఇటీవల పోలీస్ కస్టడీలో కూడా వారం రోజుల పాటు వాళ్ళని పోలీస్ కస్టడీలో విచారణకు కోర్టు అనుమతించింది. కోర్టు ఆదేశాలతో వీళ్ళు వారం రోజుల పాటు సిట్టు విచారణ చేపట్టింది. ఈ సిట్టు విచారణలో కూడా జోగి రమేష్ ఆదేశాలతోనే తాము నకిలీ మద్యం తయారు చేశానని చెప్పి జనార్దన్ రావు పోలీసులకు స్పష్టంగా చెప్పారు. ఆ స్టేట్మెంట్ తో పాటు ఆయన ఇచ్చిన వీడియో వాంగ్మూలం ఆధారంగా అదేవిధంగా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జోగి రమేష్ జనార్దన్ రావు మధ్య జరిగిన వాట్సాప్ చాట్లు, ఆయన వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. వీటన్నిటితో పాటు అక్కడ ఉండే పోలీసులు సిట్ అధికారులకు లభించిన సాక్ష్యాల ఆధారాలతో జోగి రమేష్ ఇంటిని ఈ రోజు ఉదయం పోలీసులు చుట్టుముట్టారు అని చెప్పి సమాచారం అందుతుంది. ఇబ్రహీంపట్నంలో ఆయన ఇంటి వద్ద ఇప్పటికి జోగి రమేష్ ఇంటి వద్ద సిట్ అధికారులు ఉన్నారు. ఆయనకు నోటీస్ ఇచ్చి విచారణకు పిలిపించారా చేస్తారా లేక ఈ రోజు అదుపులోకి తీసుకుంటారా అనే అంశం కూడా ఇంకా తేలాల్సి ఉంది. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలోనే ఉంటున్న జోగి రమేష్ సోదరుడు రాము ఇంటిని కూడా సిట్ అధికారులు వెళ్లారు. అక్కడ కూడా పోలీసులు సిట్ అధికారులు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఇళ్ల వద్ద ఇప్పటికే సిట్ అధికారులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా సిట్ అధికారులు వస్తారు అని చెప్పి ముందుగానే సమాచారం అందుకున్న జోగి రమేష్ తనకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా గత రాత్రి చెప్పారు అని చెబుతున్నారు. పోలీసుల నుంచి ముఖ్యంగా సిట్ నుంచే అతనికి సమాచారం అందుతుంది అని కూడా అందరూ అనుమానిస్తున్నారు. ఇక దీంతో పాటు ఈ కేసులో సిబిఐ విచారణ జరపాలి అని చెప్పి జోగి రమేష్ నిన్న హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతకుముందు కనకదుర్గ దేవాలయంలో కూడా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొనుగోలు కనకదుర్గమ్మ దేవస్థానంలో కూడా ఈ కేసులో తన పాత్ర లేదు అని తనకు నకిలీ మద్యంతో సంబంధం లేదు అని చెప్పి జోగి రమేష్ అక్కడికి వెళ్లి ప్రమాణం చేసి హైడ్రామా సృష్టించారు. ఇదే సమయంలో దేవస్థానం పాలక మండలి కూడా రాజకీయాలకు అమ్మవారి పోగలను వేదికగా చేసుకోవద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో జోగి రమేష్ జనార్దన్ రావు మధ్య వాట్సాప్ చాట్లు బయటకు పడటం, ఒకసారి ఇంటికి వచ్చి కలవమని, అదేవిధంగా ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావు అని కూడా ఆయన మెసేజ్లు పెట్టడం, దానికి జనార్దన్ రావు రిప్లై ఇవ్వటం కూడా వాట్సాప్ చాటిల్లో ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. అదేవిధంగా జోగి రమేష్ తో ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఇరువురికి సంబంధించి వివాహాల్లో కలిసిన ఫోటోలు ఇతర ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అసలు జనార్దన్ రావుతో తనకు సంబంధం లేదని, ఈ కేసుతో కూడా తనకు సంబంధం లేదని, నకిలీ మద్యం తయారు చేయాల్సిన అవసరం తనకు లేదు అని చెప్పి జోగి రమేష్ చెప్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. నిన్న హైకోర్టుకు సెలవు దినం కావడంతో పిటిషన్ కేవలం ఫైల్ మాత్రమే అయింది. సోమవారం విచారణకు రావాలి అని చెప్పి లంచ్ మోషన్ మూవ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ లోపే సిట్ అధికారులు మచిలీపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంటిని చుట్టుముట్టడం, ఆయన సోదరుడు రాము ఇంటిని కూడా చుట్టుముట్టారు. ఈ మరికొద్ది సేపట్లో అరెస్ట్ చేస్తారా లేక నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు పిలిపించి అరెస్ట్ చేస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. కానీ సిట్ అధికారుల సమాచారం మేరకు మాత్రం జోగి రమేష్ ని ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. స్వాగతం చెప్పడానికి చేస్తారా?